అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ దాంతోపాటు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఇప్పటివరకు మనం చూసిన ఆపరేటర్స్ అన్నీ కూడా సింబల్స్ని వాడుకున్నాయి. బట్ లాజికల్ ఆపరేటర్స్ మాత్రం వర్డ్ని వాడుకుంటుంది. సో ఇక్కడ అండ్, ఆరు, నాటు ఇవి సింబల్స్తో రిప్రజెంట్ చేయం, వర్డ్స్ వాడతాం. ఏఎన్డి అని రాస్తాం, లేదా ఓఆర్ అని రాస్తాం, లేదా ఎన్ఓటి నాట్ అని రాస్తాం. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది మోర్ దాన్ వన్ కండిషన్ని కంబైన్ చేయడానికి వాడుకుంటాం. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను చూడండి. సపోజ్ మీరు సివిల్స్ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకున్నారు. అప్లై చేయాలంటే మీ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 ఉండాలి, దాంతోపాటు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 ఉండాలి. సో ఇక్కడ మనం రెండు కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఈ రెండు ట్రూ అయితేనే మీరు సివిల్స్ ఎగ్జామ్కి అప్లై చేయగలుగుతారు. సో ఇక్కడ మోర్ దాన్ వన్ కండిషన్ని కంబైన్ చేస్తున్నాము. ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ని వాడతాం. సో ఇక్కడైతే మనం అండ్ వాడాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో మనకి పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి అండ్, ఆరు, నాటు. సో బేసికల్గా ఈ మూడు లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏ, బి, ఏ అండ్ అనేది వర్డ్ ఇందా చెప్పా కదా, ఇక్కడ సింబల్ రాయం, వర్డ్ రాస్తాం. ఏ అండ్ బి, ఏ ఆర్ బి, నాట్ ఆఫ్ ఏ. సో నాట్ అనేది ఒక వాల్యూ మీదే పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ట్రూ ఫాల్స్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్కి వాల్యూస్ అనేది ట్రూ ఫాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫాల్స్ ఫాల్స్, తర్వాత ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, తర్వాత ట్రూ ట్రూ. సో అండ్ అంటే ఏంటంటే మీకు రెండు వాల్యూస్ ట్రూ అయితేనే ట్రూ అయింది, మిగతా కేసెస్లో ఏదైనా ఫాల్స్ అయింది. అంటే ఇక్కడ రెండు వాల్యూస్ ఎప్పుడు అయితే ట్రూ అయితే అప్పుడు ట్రూ అయింది, మిగతా అన్ని కేసెస్లో ఇది ఫాల్స్ అయింది. ఓకే. ఆర్ అనేది మీకు ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అయింది, బట్ రెండు ఫాల్స్ అయితేనే మీకు ఫాల్స్ అయింది. సో ఈ ఒక్క కేసులో ఫాల్స్ అయింది, మిగతా అన్ని కేసెస్లో మనకి ట్రూ అయింది. సో నాట్ ఆఫ్ ఏ అంటే నెగేట్ చేస్తాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఫాల్స్ ఉంటే ట్రూ రాస్తాము, ట్రూ ఉంటే ఫాల్స్ రాస్తాం. నెక్స్ట్ ఇది ట్రూ, సో ఇది ట్రూ కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో ఇది ట్రూత్ టేబుల్. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ యొక్క ట్రూత్ టేబుల్స్. సో మిగిలిన బీటెక్ చదివి ఉంటే మనకి డిఎల్డి అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, డిజిటల్ లాజిక్ డిజైన్ అని. సో దాంట్లో మనకి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ వస్తాయి. వీటితో పాటు మనకి నాండ్ గేటు, నార్ గేట్ కూడా వస్తాయి. సో యాక్చువల్గా ఇవి మనకి ఆపరేటర్స్ లేవు. దీన్ని కన్నా మనం చేయాలంటే పైథాన్లో ఎలా చేయొచ్చు అంటే నాట్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ ఏబి తీసుకుంటే ఇప్పుడు ఆపరెంట్ 1 అండ్ ఆపరెంట్ 2. సో ఈ ఆపరెంట్ 1, 2 అనేవి మీరు ఎలా రాసుకోవచ్చు, ఏ అండ్ బి. సో ఇది సింపుల్, ఏం లేదు, మనకి ఏదైతే ఏ అండ్ బి వచ్చిందో ఆ అవుట్పుట్కి నాట్ అప్లై చేస్తే, అంటే ఇక్కడ ఫాల్స్ వస్తే ట్రూ అయింది, ఇక్కడ ట్రూ వస్తే ఫాల్స్ అయింది. సో ఇలా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈవెన్ నార్ కూడా నాట్ ఆఫ్ ఆరు, సో OP1 ఆర్ OP2. సో సేమ్ ఇలానే నాట్ ఆఫ్ ఏ ఆర్ బి. సో సింపుల్గా చెప్పాలంటే నాండ్ అనేది నాట్ ఆఫ్ అండ్, నార్ అనేది నాట్ ఆఫ్ ఆరు. సో మనకి ఏ అయితే అండ్ వచ్చిందో దాన్ని నాట్ చేయటమే, అంటే నెగేట్ చేయటం. మళ్ళీ ఇక్కడ ఆర్లో కూడా ఏవైతే ఆర్ వస్తుందో దాన్ని నాట్ చేస్తే మనకి నార్ వచ్చింది. సో ఇలా మనం చేయవచ్చు ఏదన్నా యూజ్ ఉంటే, బట్ బేసికల్గా అయితే మనకి ఈ 3 ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది 2 కండిషన్స్ని కంబైన్ చేసిద్దని చెప్పా కదా. సో మీకు ఇందాక సివిల్స్ అనే ఎగ్జాంపుల్ చెప్పా. ఏజ్ ఈక్వల్ టు నాది 25 అని ఇచ్చే ఏజ్. సో నా కండిషన్ ఏముంటుందంటే ఏజ్ greater than or equal to 21
అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32. సో ఇప్పుడు నేను 25 పాస్ చేశాను. సో 25 పాస్ చేస్తే 25 గ్రేటర్ దాన్ 21 ఇది ట్రూ. అండ్ నెక్స్ట్ 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32. సో 25 కంటే 32 పెద్దది, సో ట్రూ. సో ఈ కేసులో మనకి ట్రూ వచ్చింది, ఈ కండిషన్ ట్రూ అయింది. నేను ఇది ఇఫ్ బ్లాక్లో పెడితే ఓకే. సో ఈ ఏజ్ ఉన్న పర్సన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్, మనం ప్రింట్ చేసుకోవచ్చు. హీ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ సివిల్స్ ఎగ్జామ్. ఓకే. సో ఇలా కండిషన్స్ని చెక్ చేసుకుంటాం. సపోజ్ మనం ఏజ్ అనేది 35 ఇచ్చాం. సో ఇప్పుడు ఈ కండిషన్ తీసుకుంటే ఏజ్ 35 గ్రేటర్ దాన్ 21, ఈ కండిషను ట్రూ. నెక్స్ట్ ఏజ్ 35 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32. 35 అనేది 32 కంటే యాక్చువల్గా పెద్దది కాదు, ఇది పెద్దది కాదు, ఇదే పెద్దది. సో మనకి ఫాల్స్ వచ్చింది. ట్రూ అండ్ ఫాల్స్, ఇది ఫాల్స్ అయింది. సో ఇలాంటి కేసులో ఆ క్యాండిడేట్ సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మనం వీటిని ఎక్కువగా ఇఫ్ కండిషన్స్లో వాడుకోవచ్చు, ఈవెన్ మనం కావాలంటే లూప్స్లో కూడా వాడుకుంటాం. సో ఇవి మీకు ప్రాక్టికల్గా సిస్టంలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ సిస్టంలో ఎలా వర్క్ అవుతాయో ప్రాక్టికల్గా చూడండి. సో మనం ఫస్ట్ అండ్ గురించి చూద్దాం. ఇక్కడైనా మనం బూలియన్ వాల్యూస్ పాస్ చేస్తే మనకు అవుట్పుట్ బూలియన్ లో వచ్చింది. సో ట్రూ అండ్ ఫాల్స్. సో మనకి లాజికల్ అండ్ అనేది రెండు వాల్యూస్ ట్రూ అయితేనే మనకి ట్రూ వచ్చింది. అదర్వైజ్ ఒకటి ఫాల్స్ అయినా రెండు ఫాల్స్ అయినా మనకి ఫాల్సే వచ్చింది. సపోజ్ నేను ట్రూ అండ్ ట్రూ ఇచ్చాను అనుకోండి. సో ఈ రెండు ట్రూ కాబట్టి మనకి ట్రూ వస్తుంది, మిగతా ఏ కేసులైనా ఫాల్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఇదే నెంబర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నేను ఇక్కడ 4 and 5 ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. వీడియో పాస్ చేస్తున్నా, 2 seconds థింక్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. సో అవుట్పుట్ వచ్చేసి 5 వచ్చింది. సో ఇక్కడ ఎలా వర్క్ అయిందంటే పైథాన్లో అదర్ దాన్ 0 ఏ వాల్యూ అయినా ట్రూగా తీసుకుంటుంది. సో ఇది ట్రూ, ఇది కూడా ట్రూ. సో రెండు ట్రూ అయినాయి కాబట్టి మనకి ట్రూ రావాలి అవుట్పుట్ జనరల్గా. సో ఇది నెంబర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తే ట్రూ ఫాల్స్ రావు, నెంబర్సే వస్తాయి. సో ఏది వచ్చేది ఎలా తెలిసింది అంటే ఇప్పుడు ఏది అవుట్పుట్ డిసైడ్ చేస్తుంది, ఏది ఫైనల్ అవుట్పుట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను 4 అన్నా, ఇది ట్రూ. సో ఇది ట్రూ అవ్వగానే సరిపోదు, అందుకే ఇది కూడా ట్రూ అవ్వాలి. సో నాకు ఫైనల్ రిజల్ట్ అనేది ఈ 5 డిసైడ్ చేస్తుంది. సో ఎక్కడైతే ఏ వాల్యూ అయితే మనకి ఫైనల్ అవుట్పుట్ డిసైడ్ చేస్తుందో ఆ వాల్యూ అవుట్పుట్ గా వస్తుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 1 and 0 ఇస్తున్నా. ఇప్పుడు 0 వచ్చింది, ఎందుకంటే నాకు అవుట్పుట్ డిసైడ్ చేసే 0. 1 అనేది ట్రూ. సో ఇంకా నేను అవుట్పుట్ డిసైడ్ అవ్వాలా, రెండు ట్రూ అయితే నేను ట్రూ అంట. సో ఇది 0, ఇది ఫాల్స్. సో ఇది నాకు డిసైడ్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. సో మళ్ళీ ఇది నేను ఆర్తో కూడా చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బూలియన్ వాల్యూస్ ఆర్తో ట్రై చేద్దాం. సో మనకి ఆర్ అనేది ఏ ఒక్క వాల్యూ ట్రూ అయినా మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో రెండు ఫాల్స్ అయితేనే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 4 or 5 ఇస్తుంది. సో ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ 4 వచ్చింది. సో ఎందుకంటే ఈ 4 అనేది ట్రూ. సో నీకు ఆర్ లో ఒక ట్రూ అయినా రెండు చెక్ చేయాల్సిన పని లేదు. సో నాకు ఫైనల్ అవుట్పుట్ ఇదే డిసైడ్ చేస్తుంది. సో నేను మళ్ళీ వెళ్ళి 5 చెక్ చేయాల్సిన పని లేదు. సో నాకు అవుట్పుట్ 4 వచ్చింది. సో ఏ వాల్యూ అయితే ఫైనల్ అవుట్పుట్ ని డిసైడ్ చేసిందో అది అవుట్పుట్ గా వచ్చింది. మీరు లాజికల్ అండ్ ఆర్ అనేవి మీరు నెంబర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 0 or 6 ఇస్తాను.
సో నాకు అవుట్పుట్ 6 వచ్చింది, ఎందుకంటే 0 అంటే ఫాల్స్. సో నాకు ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ చేసుకోవచ్చు కదా. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇది డిసైడ్ చేస్తుంది అవుట్పుట్. సో నాకు ఇది 6 ఇస్తున్నా. సో 6 ఇచ్చినప్పుడు ఇది ట్రూ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇది అవుట్పుట్ గా వచ్చింది. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు అండ్ తీసుకుంటున్నా మీకు జస్ట్ తెలియటం కోసం అని. 0 అండ్ 0 రెండు జీరోలే కాబట్టి మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్ గా ఇది 0 అండ్ 0. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి నేను మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు. సో నాకు ఇక్కడే 0 వచ్చింది, అంటే నాకు ఫస్ట్ 0 వచ్చింది. సో ఇదే కన్నా నేను 0 అండ్ -1 ఇస్తే నాకు అవుట్పుట్ 0 వచ్చింది, ఎందుకంటే ఇది ఫాల్స్. నాకు అండ్కి రెండు ట్రూ అవ్వాలి, ఇది డిసైడ్ చేసేసింది అవుట్పుట్. మళ్ళీ ఈ వాల్యూ చెక్ చేయాల్సిన పని లేదు. సో నాకు ఏదైతే ఫైనల్ అవుట్పుట్ డిసైడ్ చేసిందో ఆ నెంబరు అవుట్పుట్ లో చూపించింది. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం నాట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నాట్ ఆఫ్ ట్రూ అంటే, సో మీకు ట్రూ ఉంటే ఫాల్స్ వచ్చింది, ఫాల్స్ ఉంటే ట్రూ వచ్చింది. నాట్ ఆఫ్ ఫాల్స్ ఇస్తే నాకు ట్రూ వచ్చింది. సో ఇది మాత్రం నెంబర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తే మీకు ట్రూ ఫాల్సే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాట్ ఆఫ్ 4 ఇచ్చింది. సో 4 అనేది ట్రూ. సో నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ రిటర్న్. సో మీకు ఓన్లీ అండ్ ఆర్ నెంబర్స్ మీద పెర్ఫార్మ్ చేస్తే అవుట్పుట్ గా నెంబర్స్ వస్తాయి. ఏ నెంబర్ అవుట్పుట్ వచ్చింది, ఏదైతే ఫైనల్ రిజల్ట్ డిసైడ్ చేసిందో ఆ నెంబర్ అవుట్పుట్ గా వచ్చింది. సో ఇది ప్రాక్టికల్ గా. సో అసలు ఒరిజినల్ యూజ్ ఏంది లాజికల్ ఆపరేటర్స్? మోర్ దాన్ వన్ కండిషన్ ని కంబైన్ చేయాలంటే మనం లాజికల్ ఆపరేటర్స్ కి వెళ్తాం. సపోజ్ నాకు ఒక ఓవెల్ తీసుకుంటున్నా, ఓవెల్ ఈక్వల్ టు ఏ అని ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, యూజర్ అనే వాళ్ళు ఏదో ఒక క్యారెక్టర్ అంటే ఏదో ఒక ఆల్ఫాబెట్ పాస్ చేస్తున్నారు, అది ఓవెలో కాదో కనుక్కో. సో ఇలాంటి కేసెస్ లో మనం లాజికల్ ఆపరేటర్ ఎలా వాడతాం? సో జనరల్ గా అయితే ఎలా వాడతాము? సో మనం ఇఫ్ కండిషన్స్ రాసుకోవాలి. సో మీకు సింపుల్ గా ఇప్పుడు ఓవెల్ ఉంది కదా ఇక్కడ, ఓవెల్. సో నాకు ఓవెల్ అనేది లోవర్ కేస్ అయినా ఓవెల్, అప్పర్ కేస్ అయినా ఓవెల్. సో నేను ఇప్పుడు ఓవెల్ ఈక్వల్ టు లోవర్ కేస్ ఏ ఇస్తా, ఆర్ ఓవెల్ ఈక్వల్ టు అప్పర్ కేస్ ఏ ఇస్తా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం మోర్ దాన్ వన్ కండిషన్ ని కంబైన్ చేస్తాం. ఇదొక కండిషను, ఇదొక కండిషన్. సో ఆర్ అనేది ఏం చేసింది, ఏ ఒక్క ట్రూ అయినా ట్రూ తీసుకుంది. సో నేను ఇక్కడ ఆర్ అని ఎందుకు వాడా? ఓవెల్ లో యూజర్ పాస్ చేసినప్పుడు లోవర్ కేస్ పాస్ చేసినా ఓవెలే, అప్పర్ కేస్ పాస్ చేసినా ఓవెలే. సో నాకు ఏది ట్రూ అయినా ట్రూ అని రిటర్న్. ఓకే, సో ఇన్వాలిడ్ సింటాక్స్ మేబీ యూ మెంట్ ఈక్వల్ టు. ఓకే సారీ, ఈక్వల్ టు. నేను సింగిల్ ఈక్వల్ ఇచ్చా బై మిస్టేక్, అందుకే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. మనకి యాక్చువల్గా ఒక ఈక్వల్ ఇస్తే అసైన్మెంట్ ఆపరేట్స్, రెండు ఈక్వల్ ఇస్తే మనకి కంపారిజన్ ఆపరేటర్ గా ఉపయోగపడింది. సో నేను 2/1 ఇచ్చా, అందుకే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో అందుకే క్లియర్ గా చెప్పింది, ఇన్వాలిడ్ సింటాక్స్ మేబీ యూ మెంట్ ఈక్వల్ టు ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ అని క్లియర్ గా చెప్పింది. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ ఎందుకు ఇచ్చాను, నాకు లోవర్ కేస్ పాస్ చేసినా అప్పర్ కేస్ పాస్ చేసినా ట్రూ కావాలి. సో ఇక్కడ ఏం చెక్ చేసింది, ఓవెల్ అనేది నేను లోవర్ కేస్ ఇచ్చా. సో ఏ ఈక్వల్ టు ఏ. సో ట్రూ కాబట్టి ఇక్కడే డిసైడ్ అయ్యి ట్రూ రిటర్న్ చేసింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో నేనేం చేస్తానంటే ఓవెల్ ఈక్వల్ టు, నేను ఈసారి జెడ్ పాస్ చేస్తాను, జెడ్ కూడా అప్పర్ కేస్ జెడ్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ కండిషన్ రాసి చూపిస్తాను. సో ఇప్పుడు నాకు ఫాల్స్ వచ్చింది. సో ఓవెల్ ఈ జెడ్ ఈక్వల్ టు ట్రూ కాదు, మళ్ళీ ఇది కూడా చెక్ చేసింది ట్రూ కాదు, రెండు ఫాల్స్ అయితే ఆర్ లో ఫాల్స్ రిటర్న్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ వాడి మోర్ దాన్ వన్ కండిషన్ ని మనం కంబైన్ చేస్తాం. సో మీకు ఇది ఎక్కడ రియల్ టైంలో వాడతామంటే, మీకు యూజర్ ఏదో ఒక ఆల్ఫాబెట్ పాస్ చేసి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఓవెలా కాదో కనుక్కోమంటే ఇది వాడుకుంటాం, అంటే లాజికల్ ఆపరేటర్స్ వాడుకుంటాం. యాక్చువల్గా మనం 5 కండిషన్స్ రాయాలి, AEIOU అన్నిటికి రాయాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం అని ఇక్కడ ఒకటే చూపించాం. సో ఇది
లాజికల్ ఆపరేటర్ యొక్క మెయిన్ పర్పస్. ఇంకోటి మీకు బోర్డు మీద చెప్పినట్టు సివిల్స్ ఎగ్జామ్ కి ఏజ్ లిమిట్ పెట్టాం కదా. సో ఏజ్ అనేది యూజర్ అడుగుతా. సో దీనికి ముందు ఏం చేద్దాం అంటే నేను కండిషన్ రాస్తాను. కండిషన్ ఏంది, సివిల్స్ ఎగ్జామ్ కి ఏజ్ అనేది 21 కంటే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ గానీ ఎక్కువ ఉండాలి, దాంతోపాటు 32 కంటే తక్కువ ఉండాలి, 32 కంటే ఎక్కువ ఉండదు. సో ఇది నా కండిషన్. సో ఇది కండిషన్. ఓకే, సో నేను ఏజ్ అనేది ఏం చేస్తానంటే 5 అని ఇస్తాను. సో ఈ రెండు ట్రూ అయితేనే మీరు ఆ సివిల్స్ ఎగ్జామ్ ని అసలు అట్లీస్ట్ రాయగలుగుతారు. సో నాకేం జరిగింది, ఏజ్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 ఫాల్స్ కాబట్టి చెక్ చేయదు, మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ కేసులో క్యాండిడేట్ యొక్క ఏజ్ 5 ఉంది కాబట్టి అతను సివిల్స్ ఎగ్జామ్ రాయలేదు. సో నేను ఏజ్ వచ్చేసి 23 ఇస్తాను. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. సో ఏజ్ అనేది 23 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. సో ట్రూ. మళ్ళీ ఇది కూడా చెక్ చేసింది. ఇది ట్రూ అయితే ఇది కన్ఫామ్ గా చెక్ చేసింది, ఎందుకంటే రెండు ట్రూ అయితేనే మనకు అవుట్కమ్ ట్రూ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 కరెక్ట్. సో ఇది ట్రూ. సో మనకి రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి మనకి ట్రూ వచ్చింది. ఏజ్ 23 ఉన్న వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏజ్ 56 ఇస్తాను. సో ఇతను సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చో లేదో చెక్ చేద్దాం. సో యాక్చువల్గా 56 అనేది 21 కంటే పెద్దది, ట్రూ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ 56 అనేది 32 కంటే యాక్చువల్గా పెద్దది, చిన్నది కాదు. సో ఇది ఫాల్స్ అయ్యేది కాబట్టి మనకు ఓవరాల్ అవుట్కమ్ ఫాల్స్ వచ్చింది. ఏజ్ 56 ఉన్న వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ రాయాలి. యాక్చువల్గా అయితే మనం కండిషన్స్ లో పెట్టి ఇవంతా చెక్ చేస్తాము. సో ఎనివే అది ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా మనం మోర్ దాన్ వన్ కండిషన్ ని లాజికల్ ఆపరేటర్స్ వాడి కంబైన్ చేసుకోవచ్చు. సో ఇది లాజికల్ ఆపరేటర్స్ యొక్క మెయిన్ యూజ్. ఎనివే మళ్ళీ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం. సిస్టంలో ప్రాక్టికల్గా లాజికల్ ఆపరేటర్స్ గురించి చూశారు కదా. ఇదండి లాజికల్ ఆపరేటర్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే పైథాన్ క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.